అరే, ఇదేవి టైమింగ్రా బాస్! మొన్ననే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ వార్తలు సోషల్ మీడియాలో పేలాయి. జాతకాలు కలవలేదని జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా చెప్పాడు. కాని ఇప్పుడు విజయ్ కారు ప్రమాదం. ఇదంతా యాదృచ్ఛికమా లేక ఏదో సిగ్నలా? జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కి వస్తున్న విజయ్ కారు 44వ జాతీయ రహదారిపై స్లిప్పయ్యి బస్సును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు మాత్రం స్వల్పంగా ధ్వంసమైంది. ప్రమాదం తర్వాత విజయ్ తన స్నేహితుడి వాహనంలో అక్కడ్నుంచి ప్రశాంతంగా బయల్దేరిపోయాడు. ఇక 2 రోజుల క్రితమే రష్మికతో విజయ్ ఎంగేజ్మెంట్ టాక్ బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పోస్టులు వైరలయ్యాయి. కాని అదే సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గతంలో చెప్పిన మాటలతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. విజయ్, రష్మిక జాతకాలు కలవలేదు, పెళ్లి జరిగే అవకాశాలు తక్కువ అని ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. అలా ఆ వార్త సద్దుమణగకముందే విజయ్ కారు ప్రమాదం వార్త వచ్చేసింది. ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య ఒక్కటే చర్చ. ఇది యాదృచ్ఛికమా లేక ఆ జ్యోతిష్యుడి మాటలు నిజమవుతున్నాయా? ఏదేమైనా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు, విజయ్ సేఫ్ అని. కానీ ఎంగేజ్మెంట్, జాతకాలు, ఇప్పుడు ప్రమాదం ఇవన్నీ వరుసగా జరుగుతుండటంతో అభిమానుల్లో కలవరం. మరి మీరేమంటారు? ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనా లేక వేణుస్వామి చెప్పిన జాతకాలలో నిజముందా? మీ అభిప్రాయాలు కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఎక్స్క్లూజివ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.